పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే విలువైన గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది టైం మాత్రమే. జాబ్ టెన్షన్, స్మార్ట్ ఫోన్ల వాడకం, భార్యాభర్తలు ఇద్దరికీ మాట్లాడుకునే టైమే లేకపోవటం, ఇలాంటివన్నీ పిల్లలపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో పిల్లలకు తల్లిదండ్రుల మధ్య కమ్యూనికేషన్ ఉండటం లేదు. దీనివల్ల పిల్లలు ఎదుర్కొనే సమస్యల గురించి పేరెంట్స్ కి తెలియట్లేదు. మీరు వారితో కాస్త సమయం గడిపితే ఏ సమస్య వచ్చినా ముందుగా మీతోనే చెప్పుకుంటారు. పిల్లలకు స్కూలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా నేర్చుకునేది స్కూల్ నుంచే. అది మంచైనా లేదా చెడైనా. స్కూల్కు వెళ్తున్న పిల్లల్ని తల్లిదండ్రులు కొన్ని ప్రశ్నలు అడిగితే బెటర్. ఈరోజు స్కూల్లో ఎలా అనిపించింది, ఎవరైనా ఇబ్బంది పెట్టారా, బాధగా అనిపించిందా, ఇట్లాంటివన్నీ అడగాలి. వారికి ఏదైనా ఇబ్బంది అనిపించినా, ఎవరైనా ఏడిపించినా మీతో చెప్పేలా మాట్లాడాలి. బ్రేక్ టైంలో ఎవరితోనైనా ఆడుకున్నారా లేదా ఒంటరిగా ఉన్నారా అనే విషయాన్ని రెగ్యులర్గా తెలుసుకోవాలి. స్కూల్లో నచ్చని విషయం లేదా ఏదైనా ఆందోళన కలిగించే విషయం ఉందా అని అడిగి మరీ తెలుసుకోవాలి. స్కూల్లో ఆడుకోవటానికి టైం ఇచ్చారో లేదో కనుక్కోవాలి. స్కూల్లో జరిగిన ఫన్నీ ఘటన గురించి అడిగితే పిల్లలు చాలా ఉత్సాహంగా చెప్తారు కూడా. పిల్లలు స్కూల్లో ఏ పని చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దీనివల్ల వారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో కూడా తెలుస్తుంది. ఆ విషయంలో తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించవచ్చు. ఈరోజు లంచ్ నచ్చిందా, ఇంకా ఏమైనా తిన్నావా, ఎవరైనా పెట్టారా, ఇలాంటివన్నీ అడగాలి. ముఖ్యంగా లంచ్ ఎవరితో షేర్ చేసుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. దీనివల్ల పిల్లలకు ఇష్టమైన ఫుడ్, ఇష్టమైన ఫ్రెండ్స్ గురించి ఈజీగా తెలుస్తుంది. అలాగే వారు ఏం తిన్నారో కూడా తెలుసుకోవచ్చు. స్కూల్లో కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారా అని అడగాలి. దీనివల్ల ఫ్రెండ్స్ పేర్లు, వాళ్లతో జరిగిన విషయాలు ఖచ్చితంగా చెప్తారు.